అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం మే 1వ తారీఖున వినూతనమైన ఒక మంచి సంకల్పం, గొప్ప సంకల్పాన్ని తీసుకుని మే 10వ తారీఖు మొదలుకుని మే 10వ తారీఖు 2026 మొదలుకుని ఫిబ్రవరి 13వ తారీఖు 2029 అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు, అంటే 34 నెలల కాలం పాటు, 2 నెలలే తక్కువ 3 సంవత్సరాలకి 34 నెలల కాలం పాటు మనం ఏంటి అంటే ప్రయుత ప్రత్యంగిరా సహిత ఆయుత చండీ హోమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రయుత ప్రత్యంగిరా అంటే అర్థం ఏమిటి అని అంటే ఒక్కొక్క రోజు 1000 చొప్పున 1008 రోజులు ఏదైతే ఉన్నాయో ఆ 1010 రోజులు మనం ఏం చేస్తున్నాము అంటే 1000 జపం చేస్తున్నాం ప్రత్యంగిరా మంత్రాన్ని. ప్రతిరోజు 108 అంటే ఒక మాల హోమం చేస్తున్నాం. ఇదంతా కలిపితే 10 లక్షల జపము, మనకి 1,00,000 హోమము అవుతోంది. అది అయిపోయింది అంటే 1,00,000 సార్లు హోమం చేస్తున్నాం, 10 లక్షల సార్లు ప్రత్యంగిరా జపం చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు 10 పారాయణలు, ఒక హోమం. ఆ విధంగా ఇక్కడ ఏమవుతోంది అంటే 10,000 పారాయణలు, 1000 హోమాలు అవుతున్నాయి. అంటే 1000 హోమాల కంటే ఇంకా ఎక్కువే అవుతున్నాయి నిజం చెప్తే 1008. ఇక్కడ ఏమైంది అని అంటే కరెక్ట్ గా మనదైతే 1008 అయ్యేసరికి 11వ తారీఖు ఫిబ్రవరి అయ్యింది. కానీ 13 వరకు ఎందుకు కొనసాగించాం ఇంకొక 2 రోజులు అంటే ఆ 2 రోజులు కొనసాగించడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే మనందరి జీవితంలో గొప్ప రాత్రి ఏమిటి అంటే మహారాత్రి అని పిలుస్తారు. ఆ మహారాత్రి ఏమిటి అంటే శివరాత్రి. ఆ శివరాత్రి రోజు 2 రోజులే తేడా ఉంది. 11వ తారీఖుతో మనది అయిపోతుంది, 13వ తారీఖు మహాశివరాత్రి ఉంది. అందుకని చెప్పేసి 13వ తారీఖు వరకు చేసుకుని మహాశివరాత్రి రోజు మనం మహాపూర్ణాహుతిని చేసుకుంటున్నాం. కాబట్టి అంత గొప్ప హోమం అంటే 1000 రోజులు అన్నది చాలా 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 పెద్ద కమిట్మెంట్ నిజం చెప్తే. అంటే 3 సంవత్సరాలు ఎంత కమిట్మెంటో మీకు తెలుసు. మనం ఆల్రెడీ 150 రోజులు చండీ హోమం చేసాం. దానికంటే పెద్ద కమిట్మెంట్ ఇది. ఏంటి అంటే 3 సంవత్సరాల కాలం చెయ్యాలి అంటే ఎంత కమిట్మెంటో మీకు అర్థమవుతోంది. ఈ 3 సంవత్సరాలు మీ అందరి పేరుతో ప్రతిరోజు ప్రత్యంగిరా సహిత చండీ హోమం అవుతుంది. కాబట్టి ఈ చండీ హోమంలో ఎంతమంది అంటే దీనికి ఒక రోజు అంటే నా బర్త్డే అండి ఈ రోజు ఒక్క రోజుకే కట్టుకుంటాను అన్నా కట్టుకోవచ్చు. లేదా మొదటి రోజు మొదలుకుని చివరి రోజు వరకు 1008 రోజులు అంటే మన జీవితంలో అసలు ఒక చండీ హోమం చేసుకుంటే ఏంటిట అంటే అమ్మవారు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండిపోతానని చెప్పింది. ఇంకా అదే కనుక 100 చండీ హోమాలు చేస్తే దేవతల్లో ఒకళ్ళని చేస్తానని చెప్పింది. 1000 చండీ హోమాలు ప్లస్ 10,000 పారాయణలు చేస్తున్నాము అని అంటే మనకి ఎంత మంచి జరుగుతుంది అని నేను నోటితో చెప్పలేనంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఏ మాట చెప్పినా అది లిమిటెడే, అంత అన్లిమిటెడ్ మంచి జరుగుతుంది. ఎప్పుడు అంటే మనం చండీ అమ్మవారిని నమ్మి చేయించుకున్నప్పుడు. కాబట్టి ఎవరైతే నిజంగా భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళం ఇంత కమిట్మెంట్ తో ప్రతిరోజు చేసుకోలేం. కాబట్టి మేము చేస్తున్నాము. కాబట్టి మీరు మీ పేరు గోత్రాలని ఇచ్చి మేము చేస్తున్న పనికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా అమ్మవారి కృపకి మీరు పాత్రలు అవుతారని అమ్మవారికి మనవి చేసుకుంటున్నా. ఇంకా ప్రత్యంగిరా హోమం అంటే ప్రత్యంగిరా అంటే మన బాడీలో ఉన్న ప్రతి అంగాన్ని, ఎందుకు అంటే మామూలుగా ప్రత్యంగిరా దేవుని ఏమని చెప్తారు అంటే లలిత అమ్మవారి యొక్క బాడీ గార్డ్ అని చెప్తారు. బాడీ గార్డ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కవచం ఎలా చదువుతున్నామో ప్రతి పార్ట్ లోనూ ఆవిడ ఉండి ఏం చేస్తుంది అంటే ఆ పార్ట్ లో ఉన్న చెడుని బయటకు తీసేసి లోపలికి మంచిని పంపించే తల్లి కాబట్టే ఈవిడ్ని ప్రత్యంగిరా అని పిలుస్తున్నారు. అంటే అక్కడ ఉన్న చెడుని తీసేసి ప్రతి అంగంలోనూ లోపలికి ఏదైతే మంచిని పంపిస్తుందో దాన్నే ప్రత్యంగిరా. కాబట్టి మనకి ఏదైతే రక్షణ అంటే లోపలున్న శత్రువులు బయట ఉన్న శత్రువులే కాకుండా మనకి ఏదైతే ఈ అంగాల్లో లోపం ఉండి మనం ఎదగడానికి ఆగిపోతున్నామో అంటే మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో
ఆ బలహీనతలన్నిటినీ తొలగించి మన లోపల ఉన్న బలాలన్నిటినీ బయటకు తీసే తల్లి ప్రత్యంగిర. ఇంక ఈ చండీ అమ్మవారు మనని రక్షిస్తూ ఉంటుంది మన ఆత్మశక్తిని పెంచడం ద్వారా. సో ఈ ఆత్మశక్తితో పాటు మనకి మన బలహీనతలు పోయి ముందుకు వెళ్ళడం, అంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుంది అని అంటే మన లోపలున్న పూర్తిగా చెడంతా బయటకు వచ్చేసి మనం ఏది ఎదగాలి అంటే మనకి ఏ లోపాలున్నా సరే, అది ఫిజికల్ లెవెల్లో అనుకోండి, స్పిరిచువల్ లెవెల్లో అనుకోండి, ఆస్ట్రల్ లెవెల్లో అనుకోండి, మనకి ఏదైతే ఎదగడానికి అడ్డుగా ఉందో ఆ అన్నిటినీ తొలగించి మన ఎదుగుదలని ముందుకు తీసుకువెళ్లేవారే ఈ ప్రత్యంగిర చండీ అమ్మవార్లు. కాబట్టి ఇంకా ఇంట్లో ఏదైనా చూడండి చెడ్డ శక్తి లాగా అనిపిస్తోంది అని అన్నిటికీ, ఇంకా దీనికి దానికి అని లేదు, ప్రతి దానికి పరిష్కారం ఈ ప్రత్యంగిర చండీ అమ్మవార్ల దగ్గర మనకి లభిస్తుంది. కాబట్టి ఆ దానికి తోడు ఏంటి అంటే మనలో ఉన్న శక్తులు ఏంటి అన్నది మనకు అర్థమయ్యేటట్టు, మనలో ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటో మనం తెలుసుకునేటట్టు, ఆ బలాల్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్ళేటట్టు చేసేవాళ్లే ప్రత్యంగిర చండీ అమ్మవార్లు. కాబట్టి ఈ యొక్క 1008 రోజుల కార్యక్రమంలో పాల్గొని మీరందరూ అమ్మవారి కృపకి పాత్రలవ్వాలని కోరుకుంటూ, మీ పేరు గోత్రాలతో ప్రతిరోజు ఆ చండీ హోమం, ప్రత్యంగిర హోమం జరుగుతాయి. దానికే ప్రత్యంగిర సహిత చండీ హోమం 108 సార్లు ప్రత్యంగిర మంత్రము, ఒక చండీ సప్తసతి హోమము, ఈ 2 జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ, చెయ్యమని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.